ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందర కాండయందలి 61వ సర్గ యందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు మధువనంలో ప్రవేశించి మధువును ఫలములను యథేష్టముగా తినుట అనే కథగా విందాం. పిమ్మట అంగదుడు మొదలైన వీరులైన వానరులు అందరూ కూడా వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు జాంబవంతుని వాక్యాన్ని అంగీకరించారు. పిమ్మట మేరు మందర పర్వతముల వలె మదించిన మహా గజముల వలె ఉన్న ఆ వానర శ్రేష్ఠులందరూ వాయుపుత్రుని ముందు ఉంచుకుని మహేంద్రాద్రిని విడిచి సంతోషంతో ఎగిరి వెళ్లారు. పెద్ద దేహములు అధికమైన బలము గల వాళ్లు ఆకాశాన్ని కప్పివేస్తున్నట్లు ఉన్నారు. సమస్త ప్రాణుల చేత గౌరవించబడుతున్న బుద్ధిశాలి మహాబలుడు అయిన మహావేగవంతుడైన హనుమంతుని వారు తమ దృష్టులతో మోసేటట్లు ఉన్నారు. రాముని కార్యాన్ని సఫలం చేయడానికి, గొప్ప కీర్తిని సంపాదించడానికి నిశ్చయించుకున్నారు. కార్యమును సఫలం చేసుకుని ఆ కార్యసిద్ధి చేత అధికోత్సాహంతో ఉన్నారు. వారందరూ ప్రియ వార్తను చెప్పడానికి తొందరపడుతున్నారు. అందరూ యుద్ధమును అభినందిస్తున్నారు. ఆత్మాభిమానవంతులైన వారందరూ రాముని విషయంలో రావణుడు చేసిన అపకారానికి ప్రతిక్రియ చేయ నిశ్చయించుకుని ఉన్నారు. పిమ్మట ఆ వానరులు ఆకాశంపైకి ఎగిరి తేలి ఆడుతూ వృక్షములతోనూ లతలతోనూ కూడిన నందనవనంతో సమానమైన ఉద్యానవనమును చేరారు. మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవుని మేనమామ, మహాపరాక్రమవంతుడు అయిన దధిముఖుడు అను వానరుడు ఎల్లప్పుడూ దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ వానరులు వానర రాజైన సుగ్రీవుని మనస్సుకు చాలా ప్రియమైన ఆ గొప్ప వనమును చేరగానే వారికి దానిలోని మధువు మొదలైన వాటిని ఆస్వాదించడానికి ఎక్కువ ఆసక్తి కలిగింది. పిమ్మట తేనె వలె పింగళ వర్ణము గల ఆ వానరులు గొప్పదైన ఆ మధువనాన్ని చూసి సంతోషించిన వారై మధువుల నిమిత్తమై అంగదుని ప్రార్థించారు. అంగదుడు జాంబవంతుడు మొదలైన వృద్ధులైన వానరుల అనుమతి తీసుకుని వానరులకు మధువును భక్షించడానికి అనుమతి ఇచ్చాడు. అట్లు అనుమతింపబడిన ఆ వానరులు అందరూ చాలా సంతోషించారు. ఈ విధంగా ప్రేరితులై సంతోషించిన ఆ వానరులు నృత్యాన్ని చేశారు. మధుము చేత కొందరు పాడుతున్నారు, కొందరు దండాలు పెడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నవ్వుతున్నారు, కొందరు కింద పడుతున్నారు, కొందరు పచారులు చేస్తున్నారు, కొందరు ఎగురుతున్నారు, కొందరు ఏమేమో ప్రేరుతున్నారు, కొందరు ఒండూరులతో చట్టాబట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, కొందరు ఒండరుల మీద ఎక్కి కూర్చున్నారు, కొందరు ఒండరుల మీద ఎక్కుతున్నారు, కొందరు ఒండరులతో మాట్లాడుతున్నారు, కొందరు ఒండరులతో క్రీడిస్తున్నారు, కొందరు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు వైపుకు పరిగెడుతున్నారు, కొందరు చెట్టు మీద నుంచి నేల మీదకి ఉరుగుతున్నారు, కొందరు మహావేగంతో నేల మీద నుంచి మహావృక్షములపైకి పరిగెడుతున్నారు. ఒకడు పాడుతూ ఉండగా మరొకరు నవ్వుతూ అతన్ని చేరుతున్నాడు. నవ్వుతున్న వానిని మరొకడు ఏడుస్తూ సమీపిస్తున్నాడు, ఏడుస్తున్న వానిని మరొకడు గెంటుతూ సమీపిస్తున్నాడు, గెంటుచున్న వానిని మరొకడు అరుస్తూ సమీపిస్తున్నాడు. మధువును అధికంగా త్రాగడం చేత మనస్సులు చేష్టలు కూడా తీవ్రములుగా ఉండడం చేత ఆ వానర సైన్యమంతా వ్యాకులంగా ఉంది. ఆ సైన్యంలో మత్తెక్కనివాడు గాని తృప్తి చెందనివాడు గాని లేకున్నాడు. అప్పుడు దధిముఖుడు అనే వానరుడు వానరులందరూ ఆ వనాన్ని భక్షించడాన్ని, వృక్షముల ఆకులను ఫలములను పాడు చేస్తూ ఉండడం చూసి కోపంతో వాళ్ళని నివారించాడు. వనమునకు రక్షకుడు, ఉగ్రమైన తేజస్సు గలవాడు, వృద్ధ వానర వీరుడు అయిన దధిముఖుడు మితిమీరి ప్రవర్తిస్తున్న ఆ వానరులు భయపెట్టగా వాళ్ల నుండి వనాన్ని రక్షించుకునే విషయంలో మరొక ఆలోచన చేశాడు. కొందరితో పరుషవాక్యాలు పలికాడు. ధైర్యంగా మరికొందరిని ఎట్టి అడ్డము లేకుండా అరచేతులతో కొట్టాడు. కొంతమంది దగ్గరకు వెళ్లి వాళ్లతో కలహించాడు. కొందరిని సామపూర్వకంగా ప్రార్థించాడు. ఆ దధిముఖుడు బలప్రయోగం చేసి నివారించగా మదం చేత నివారింప శక్యం కాని వేగంతో ఆ వానరులు భయము విడిచి దోషము అనే విషయాన్ని కూడా గుర్తించకుండా ఆ దధిముఖుని ఎదిరించి ఇటు అటు లాగారు. ఆ వానరులందరూ మదావేశంతో ఆ మదముఖుని గోళ్లతో చీలుస్తూ, దంతాలతో కరుస్తూ, అరచేతులతోనూ పాదాలతోనూ ప్రాణాలు పోవునా అన్నట్లు కొడుతూ ఆ మహావనంలోని పదార్థాలన్నింటినీ కూడా కాజేశారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము
రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 61వ సర్గ యందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానర్లు మధువనంలో ప్రవేశించి మధువును ఫలములను యథేచ్ఛగా తినుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 62వ సర్గ యందలి గల 40 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు దధిముఖుని ఇతర వనరక్షకులను పరాభవించుట, దధిముఖుడు భృత్యు సహితుడై సుగ్రీవుని వద్దకు వెళ్ళుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.